ఏ ఇంజనీరు వెళ్ళి కొలతలు చూసుకో వెళ్ళు. ఎవరయ్యా నువ్వు? అన్నా ఈవిడు అరవద్దురా, అరిస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. సార్ మెయిన్ బిల్డింగ్ ఇక్కడే వస్తుంది, ఇంకా 4 ఫ్లోర్ల వరకు వర్క్ పర్మిషన్ ఉంది. సార్ రాఘవ్ చెప్పరా, స్థలం ఎన్ని గజాలు? ఈ స్థలం ఎన్ని గజాలు? 1000 గజాలు. ఎందుకు? గజం ఎంత పలుకుతుంది? 10,000. రేట్ ఎంతైనా పర్వాలేదు, ఆ స్థలం నాకు కావాలి. అందరి ముందు ఆ పిల్ల నన్ను అవమానించిందిరా. ఓకే అన్న, 2000 అటు ఇటు అయినా మనమే తీసుకుందాం. ఎవరయ్యా మీరంతా? ఈ స్థలం అమ్ముతామని మేము ఎవరికి చెప్పలేదే. నన్ను రాఘవ్ అంటారు. అన్న ఈ స్థలం కావాలన్నాడు, నేనిస్తానన్నాను. నేను మాట తప్పను. రేట్ ఎంతైనా పర్వాలేదు, మోడం వెళ్ళాక వస్తా. ఓ రేటు ఫిక్స్ అవు. చాలా పెద్ద తప్పు చేశావురా. రే కంగారు పడుకో. మధు నిన్ను లవ్ చేసే వరకు ఈ విషయం మధుకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలియనివ్వకు. వన్స్ మధు నేను లవ్ చేస్తే నువ్వెందుకు ఇలా చేశావో అర్థం చేసుకుంటుంది. అప్పుడు నువ్వు చేసిన పొరపాటు దిద్దుకొని రాజా భార్గవిలను కూడా నువ్వే కలపాలి. ఇంతకీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీతో బానే ఉంటారా? హలో అంటే హలో అంటారు, అల్లుడవుతానంటేనే ఏమంటారు? వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉందనుకోరా, అట్నుంచి నరుకు రావడానికి ఈజీ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా మీద మంచి ఒపీనియన్ రావాలన్నమాట. పార్టీ ఇదేనా? అవును, నువ్వు వెళ్ళి ఆయన చేతిలో బ్యాగ్ లాగి ఆయన్ని తోసి, రే నెమ్మదిగా తోయ్. అర్థమైంది, తర్వాత చెప్పు. నువ్వు పరిగెత్తు, నీ వెనకాలే నేను పరిగెత్తా. ఒక ముఖ్యమైన విషయం, నెమ్మదిగా పరిగెట్టు. ఏ నేను అందుకోలేను. ఓహో, జూట్. రే ఇదేంట్రా? నాకు పనిచ్చినోడు దేవుడితో సమానం, ఆశీర్వదించండి. ఓకే ఓకే, బ్లెస్ యూ బ్లెస్ యూ. వెళ్ళి పని చూడు. థర్డ్ మర్చిపోయా. అంకల్ బాబు వాడు బ్యాగ్ లాక్కుని పరిగెట్టిపోయాడు అంతేగా? రే దొంగ వెదవా, అంకల్ లాంటి మంచి మనిషి దగ్గర దొంగతనం చేస్తావరా? ఆగరా. 10,000. రేడి అంకమ్మ, ఆగమనంగానే ఆగిపోవడమేనా? నీ రెస్పెక్ట్ తగలయా? కొంచెం దూరం పరిగెత్తచ్చు కదా. వదిలే, పారిపోతాను. పట్టుకోగానే బ్యాగ్ ఇచ్చేసి పారిపోతే మనం డ్రామా ఆడినట్టు ఆయనకు తెలిసిపోతుంది. నేను 4 పీకి నేను బ్యాగ్ లాక్కుంటాను. ఇదిగో నా మీద ఒక్క దెబ్బ పడ్డా నాకు నిజం చెప్పేస్తా. బాబు పట్టుకున్నావా? గట్టిగా పట్టుకో. ఏంట్రా ఇలా రివర్స్ అయిపోయావు? ఇందాకే పనిచ్చినోడు దేవుడు అన్నావు, నా కాళ్ళు పట్టుకున్నావు, జూట్ అన్నావు. అప్పుడు నేను పేదోని, ఇప్పుడు నేను చాలా రిచ్. నా దగ్గర 10,000 ఉన్నాయి. ఆ ముసలోడు రాళ్ళు ఇస్తున్నాడు, నాకు ఒక్క రాయి తగిలినా అతను నిజం చెప్పేస్తా. అదిగో ఆయన పిచ్చోళ్ళ కర్ర తీసుకొని వస్తుండు, నాకు ఒక్క దెబ్బ తగిలినా నువ్వు వెళ్ళైపోతావు. ప్రాణం చేస్తా. అంకుల్ 4 days రెస్ట్ తీసుకుంటే చాలు. రెస్ట్ అంటే అర్థం డాక్టర్? కాలు మరవకూడదు, లేచి రావకూడదు, కట్టు తడవకూడదు. హౌస్ లో 4 days రెస్ట్, ఫుల్ అరెస్ట్, రైట్? అంకుల్ నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. ఎందుకు? మీ ఇంటికి ఫోన్ చేస్తానయ్యా. మా ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు అంకుల్, 4 రోజుల వరకు రారు. అయినా పర్లేదు అంకుల్, నన్ను నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. వాళ్ళు ఇచ్చిన ఎండిపోయిన బ్రెడ్ తింటూ, నీళ్ళ లాంటి పాలు తాగుతూ అలా అలా గడిపేస్తాను. భలేవాడివయ్యా, నాకు సాయం చేయబోయి నువ్వు దెబ్బలు తిన్నావు. నీకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడే ఉండాలి. అది కాదు అంకుల్. ఏది కాదు, నువ్విక్కడే ఉంటున్నావు అంతే. అవునండి, మీరుంటున్నారు. ఏ మొహమాట పడకయ్యా, ఉండు. ఉండు బాబు. ఏమండి మీరు కూడా చెప్పండి. నేను ఒక్కడే బ్యాలెన్స్. తమ్ముడు ఇక్కడే ఉండొచ్చుకో. కొడుకులాంటి అల్లుడు, ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను కాదనగలనా? తప్పకుండా ఉంటానండి. పాలు తీసుకురా బాబుకి. మావయ్య బ్యాగు దొంగలు కట్టడం ఏంటి? ఆ టైంలో నువ్వు అక్కడ ఉండటం ఏంటి? దొంగలు కొడుతుంటే ఆ దెబ్బలు నీకు తగలటం ఏంటి? దిస్ ఈస్ సంథింగ్ ఇస్ గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. స్కూల్లో స్వీటీ, కేఫ్ లో బ్యూటీ, ఇంట్లో డ్రామా, బయట బామా. అర్థమైంది, నువ్వు మామూలుడి కాదు. ఆ రోజు నాకు కాఫీ డే, ఈ రోజు నీకు హ్యాపీ డే. కంటిన్యూ. సింహం అన్నా ఏంటి? నీళ్ళ కోసం లేచి పడిపోయారా? అయ్యో ఉండండి, నేను తెస్తాను. తాగండి.
మెల్లగా బామ్మ నేను హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారు నువ్వు కూడా అలాగే చూసుకో. హలో వదినా రాత్రంతా ఏమైపోయావురా? ఎక్కడున్నావు? మే అప్నే మామాజీ కే ఘర్ మే హూ. మధు వాళ్ళ ఇంట్లో ఉన్నావా? మీరు ఊర్లో లేరని చెప్పి ఇక్కడ సెటిల్ అయ్యాను. తనకి లవ్ మీద ఒపీనియన్ మారిందా? వదినా ఐడియా, ఏంట్రా? నువ్వు టీవీ యాంకర్ లా ఫోన్ చేసి మధుతో మాట్లాడితే లవ్ మీ తన ఒపీనియన్ ఏంటో తెలిసిపోద్ది. యాంకర్ లో మాట్లాడడం అంటే కష్టం కదరా. యాంకర్ లా మాట్లాడడం అంటే నట్లు స్క్రూలు మింగి గ్రీస్ తాగేస్తే మాటలు ఎలా వస్తాయి? సేమ్ అలానే మాట్లాడాలి. ముఖ్యంగా తెలుగు మాటలు చాలా చెత్తగా పలకాలి, తప్పు తప్పుగా మాట్లాడాలి. అది కాదురా. నువ్వు ఫోన్ చేయొద్దునా, నేను చెప్తాగా, నువ్వు ఫోన్ చేయి. ఓకే బాయ్. నమస్తే అండి, గోరింటాకు పెడుతున్నారా? పెట్టండి పెట్టండి. వెల్కమ్ బ్యాక్ టు లవర్స్ జంక్షన్. అరే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తారా? లవ్ గురించి భలే మాట్లాడతారండి. చూస్తే మనకు కూడా లవ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒకరికొకరు తమ ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో నాకు ఈ ప్రోగ్రామ్ అంటే ఎలర్జీ. అయినా లవ్ గురించి ఒకరు మాట్లాడితే మనలో ఫీలింగ్ కలగదు, ఉన్న ఫీలింగ్ పోతుంది. అవునండి. అయ్యో అయ్యో. హలో, ఎవరు? కనుక్కోలేదా? ఎవరు? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే హిట్, మెగా హిట్, సూపర్ హిట్, సెన్సేషనల్ హిట్ ప్రోగ్రామ్ ప్రేమకు వేలాయిరా. ఏం కావాలి? లవ్ మీద మీ ఒపీనియన్ చెప్తారా? దేనికి? ఏమీ లేదు, మీ మాటల్ని బట్టి నేను గెస్ చేస్తున్నాను. మీరు ఒకరిని లవ్ చేస్తున్నారు, అతను మీ పక్కనే ఉన్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు నా మీద మీకు కోపం వస్తుంది. ఏయ్, మీకేమన్నా పిచ్చా? వావ్, ప్రేమ పిచ్చి. మీకు ప్రేమ పిచ్చి. ఓ చంటి గారి ప్రేమ కదా, అందులోంచి పాట వేస్తాం మధు కోసం. నా పేరు మీకెలా తెలుసు? ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ. ఈ టీవీల వల్లేనండి లవ్ కి వాల్యూ పోతుంది. అవునవును, అందుకే ఈ మధ్య నేను కూడా టీవీలు చూడడం మానేసా. గోరింటా కొంచెం ఎక్కువైనట్టుందండి. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. కాసేపు గోరింటాకు పెట్టినందుకే మీ చెయ్యి ఎర్రగా పడిందంటే మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అయితే నేను 5 లెక్క పెట్టే లోపలే వెనక్కి తిరుగుతావు. 1 2 3 4. సింహం అన్నయ్య, సింహం అన్నయ్య. ఏంటి కన్నయ్య? కన్నయ్య ఒక చిన్న హెల్ప్ అన్నయ్య. చెప్పు కన్నయ్య. కొంచెం ఇటు పక్క వస్తావా? పద కన్నయ్య. నీ కాలు కొంచెం బయటికి పెడతావా? ఏ కాళ్ళకి దాన్ని పెట్టుకుంటావా? పెట్టుకో. అయ్యో, ఏమైంది బాబు? ఏదో గట్టిగా సౌండ్ వస్తే ఏంటా అని చూడ్డానికి వచ్చాను. తీరా చూస్తే పగిలిన ఫ్లవర్ బాస్ పక్కనే అన్నయ్య. ఏమండి, ఈ ఫ్లవర్ వాజ్ అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు కదా, ఇదెందుకు పగలు కొట్టారండి? పగలు కొట్టారండి, కానీ ఆ పెంకులు ఆయనకి ఎక్కడ గుచ్చుకుంటాయని టెన్షన్ పడి నేను పరిగెత్తుకుంటూ వస్తే ఆయన కాలు తగిలి పడిపోయాను. అన్నయ్య, నీ కాలుకి నా కాలు తగలడం వల్ల దెబ్బలేం తగలలే కదా? ఏమండి, ఈ అబ్బాయి ఎంత అమాయకుడో చూసారా? అవునవును. మీ కాలు తగిలి పడబోయి మీకు దెబ్బ తెలిందా అని అడుగుతున్నాడు. అవునవును. ఇంకో కాఫీ తాగు. వద్దండి, అన్నయ్యకి ఇవ్వండి. అబ్బా, ఆయన సంగతి తర్వాత, ముందు నువ్వు తాగు. ఓకే, థ్యాంక్ యూ. నేను రేపు తాగుతారులే. తమ్ముడు, నేనురా. ఇక్కడ వెంకట్ గడని ఒకడున్నాడు, చాలా కష్టాలు చేస్తాడు. మనిద్దరం కలిసి ఓ పట్టు పట్టాలి అన్నట్టు భార్గవి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను గాలిగానే అనుకుంటున్నారు. వీళ్ళందరి చేత భార్గవికి నువ్వే కరెక్ట్ అని అనిపించుకోవాలి. ఓకే, రేపు పొద్దునే వచ్చి డాక్టర్ లాగా. ఏమే సాడిస్ట్, ఏం చేస్తున్నావే? ఏంటి ఈ బొమ్మ నేనా? గురి చూసినావంటే మనకి ఈ టాలెంట్ కూడా ఉందా? ఏంటి ఆ వేయడం? నీకు నోరే కాదు కళ్ళు కూడా పోయాయి. కొడితే గురి తప్పకూడదే. ఏంటిది? నన్ను చంపడానికి కత్త కల్లేదా? కంటి చూపుతో చంపేస్తావా? ఎన్ ఫర్ నాగమణి,
వి ఫర్ వెంకట్ని హెమ్ ఫర్ మర్డర్ చేస్తావా? ఏవే షూస్ వేస్తేనే మొహానికి గుచ్చావు, ఇంకా చూడకుండా వేస్తే వద్దే, వద్దు ప్లీజ్ వద్దే. బామ్మా బామ్మా ఏమండి పాలు తీసుకోండి. ఓకేనండి. అయ్యో అయ్యో ఉండండి ఉండండి. చైన్ నొప్పి ఇంకా తగ్గినట్లేదు, నేను పట్టిస్తాను. ఏమైనా మోషన్ టాబ్లెట్స్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? తాగండి. వద్దండి వద్దండి, పర్లేదు. పర్లేదండి, నేను తర్వాత తాగండి. అవుతానండి. పర్లేదండి, వద్దండి. మీరు మొహమాట పడుతున్నారు. అయ్యో మా మాట తాగండి. ఎందుకండి? చచ్చా, వద్దండి. తాగండి. వద్దండి. నమస్తే వదిన. బాగున్నారా మరి గారు? బానే ఉన్నాను వదిన. నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు వదిన. అలాగా? నన్ను ఆశీర్వదించు వదిన. పర్లేదు, మీరు లోపలికి వెళ్ళండి, నేను పాపని స్కూల్కి పంపించేస్తాను. చిచ్చి. నమస్కారం మావయ్య గారు. రావాయి భార్గవరా, ఇంకా గాలి తిరుగుతున్నావా, ఏమైనా పని చేస్తున్నావా? లేదు మావయ్య గారు, నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. గుడ్ గుడ్ గుడ్. కూర్చో, బాగున్నారా? మంచి తీసుకో. బాగున్నావా మధు? బాగున్నాను. నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ ఇంట్లో ఒంట్లో ఎవరికో బాగాలేనట్టుంది. కడుపు నొప్పిగా ఉన్నట్టుందే. అవును మరిది గారు, మీ అన్నయ్యకే పొద్దు నుంచి కడుపులో పండున్నారు. అన్నయ్యక అన్నయ్య, అన్నయ్య తమ్ముడు అన్నయ్య, నన్ను ఆశీర్వదించు అన్నయ్య. ఆశీర్వదించే. అన్నయ్య, నీ కళ నిజమైంది అన్నయ్య. నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టర్ కోట్ ఇచ్చారన్నయ్య. ఇది డాక్టర్ కోట్లా లేదు, రెయిన్ కోట్లో ఉంది. అబ్బో. ఓవరొద్దు, వచ్చిన పని చూడు. ఏమండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. No! ఇది తింటే కడుపు నొప్పి తగ్గదు, పెరుగుతుంది. నిన్న మటన్ తిన్నావా? అరే భలే కనిపెట్టేశారే. నీ కడుపు నొప్పి కారణం ఆ మేకే. మేక? ఎస్, ఆ మేక కడుపు నొప్పి ఉంది. ఆ కడుపు నొప్పి ఇక్కడ కంటిన్యూ అయింది. మరి మేమందరం కూడా అదే తిన్నాం కదా. మేకకు ఉండేది ఒకటే కడుపు కదా, ఒక్కరికే వస్తుంది. ఆ వాటర్ అందుకోదినా? బాగుంది. ఎస్. మింగొద్దు, ఉమ్మి. ఈ డాక్టర్ కోర్స్ కంప్లీట్ ఫుడ్ డ్రెస్. ఇప్పుడు మింగు. మింగే. అర్రే తగ్గిపోయింది. ఇట్స్ గాన్. దట్ ఈస్ డాక్టర్ కోట్ అన్నయ్య. మళ్ళీ ఏమైందిరా వాసన చూస్తున్నావు? ఎవరికో తల పగిలింది కదూ? అవును. కాలికి కూడా దెబ్బ తగిలింది కదూ? కరెక్ట్. చేతికి కూడా దెబ్బ తగిలింది కదూ? అయ్యి బాబా, ఎంత కరెక్ట్ గా చెప్పారా తమ్ముడు. కమాన్ ఫాలో మీ. దేర్ ఇస్ ద పేషెంట్. దెబ్బ తగిలి 5 days 4 hours 3 minutes 2 seconds 1 millisecond అయింది. చూసారా మావయ్య, మా తమ్ముడు భార్గవ్ డాక్టర్. హాయ్. హలో. వేర్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్? దీస్ డాక్టర్స్ నెవర్ చేంజ్ మా. తమ్ముడు వాటర్. నో, ఇది యాక్సిడెంట్ కేసు. దీన్ని వేరేలా డీల్ చేయాలి. ఓహో. ఈ లెగ్ దెబ్బ తగిలింది కాబట్టి ఈ లెగ్ ను కొడితే బ్యాలెన్స్ అయిపోద్ది. దీన్ని లెగ్గాలజీ అంటారు. ఈ హ్యాండ్ కు దెబ్బ తగిలింది కాబట్టి ఈ హ్యాండ్ ను కొడితే బ్యాలెన్స్ అయిపోద్ది. దీన్ని హ్యాండాలజీ అంటారు. ఈ తలకు దెబ్బ తగిలింది కాబట్టి ఈ తలతో కొడితే బ్యాలెన్స్ అవుతుంది. మరి దీన్ని ఏమంటారు? హెడ్డాలజీ. నువ్వు చెప్పింది వినటానికి చూడటానికి వింతగా కనిపిస్తుంది కానీ బాగానే పనిచేస్తుందయ్యా. అవును మావయ్య. అరే నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ అమ్మాయి లక్కీ ఫెయిల్ రా. రండి మరిది గారు, టిఫిన్ చేద్దాం. రావయ్యా. మీరు